ఆ రోజు అంబేద్కర్ జయంతి రోజు పాల్గొంటాం. ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దళిత క్రిస్టియన్ మైనారిటీల పైన దాడులు చేస్తున్నాను. మొన్ననేమో పగడాల ప్రవీణ్ పగడాల పైన హత్య చేసి చంపారు. నిన్ననేమో పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ని వెనుక తీసుకోవాలి. దాడులను ఖండిస్తున్నాం. ఆ దాడులు జరగకుండా చూడాలి. మేము సహించేదే ఉండవు. పెద్ద ఎత్తున మేము అనుకుంటే మేము సాఫ్ట్గానే ఉంటాం. అనుకున్నామంటే మేము ఏం చేయాలో మేము కూడా అదే చేస్తాం. మీకన్నా ఎక్కువ బీజేపీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ శాంతియుతంగా ఉండాలి. శాంతియుతంగా అందరం కలిసిమెలిసిగా పోవాలి. మేము మంచిగా ఉన్నామని మీరు ఇది చేయొద్దు. రేపు రేపు జరగబోయే అంబేద్కర్ జయంతి రోజు పెద్దగా ర్యాలీగా నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ హత్యలు ఈ దాడులను ఖండిస్తున్నాం. గిరిజన శక్తి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణకై ఏప్రిల్ 14న జరిగేటువంటి ర్యాలీకి పూర్తి స్థాయి ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన సంఘాల జేఏసీగా అదేవిధంగా లంబాడి ఐక్యవేదిక విద్యార్థి విభాగం తరఫున పూర్తి స్థాయి మద్దతుగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, భారతదేశంలో జరుగుతున్నటువంటి గిరిజనులకు అన్యాయం కావచ్చు, ఏదైతే అన్యాయం ఉందో దీనిపై తప్పకుండా మా గొంతుకు వినిపిస్తామని, అవసరమైతే అన్ని కులాల సంఘ వామపక్ష కులాల సంఘంతో ఏకమై భారత రాజ్యాంగ రక్షణకై పోరుకు ముందు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మా గిరిజనుల డిమాండ్ అయితే ఉన్నాయో, మా గోర్బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ని వెంటనే పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ, అదే విధంగా మా జనాభా శాతం ఎంత ఉందో మాకంత శాతం ఏదైతే రాజకీయ పదవులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, అదే విధంగా మాకున్నటువంటి రిజర్వేషన్ బట్టి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా డిమాండ్ ని నెరవేరకపోతే దీనిపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాల నుండి మణిపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే కింద కాశ్మీర్ కన్యాకుమారి వరకు గిరిజనులకు అనేకమైనటువంటి కులాల్లో చేర్చి అనేకమైనటువంటి క్యాస్ట్లు చేర్చి వాళ్ళని తీవ్ర ఇబ్బందులు లోటు చేస్తారు. దీన్ని అతి త్వరలో మేము ఇప్పుడిప్పుడే చైతన్యమైన ఏకమై రానున్న రోజుల్లో ఏదైతే మా జనాభా శాతం 17 కోట్లకు ఉందో భారతదేశంలో దాన్ని పై పోరాటం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, హక్కులు అవకాశాలకు దూరంగా ఉన్నటువంటి, అదే విధంగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి సమాజానికి ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందంటే అది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలలు నిద్ర ఆహారాలు మాని ఏదైతే వేల సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నటువంటి నా సమాజానికి స్వేచ్ఛనివ్వాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ హిందువులకు భగవద్గీత వారి యొక్క పవిత్ర గ్రంథం, అదేవిధంగా ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్, ఇతర సిక్కు గాని జైనులు గాని వారికి ఎటువంటి పవిత్ర గ్రంథాలు ఉన్నా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం మాత్రమే. కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. అటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఇవాళ తూట్లు పడుతున్నాయి. అటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. భారత రాజ్యాంగం మార్చడానికి మీరెవరు? కేవలం అధికారం ఉన్నంత మాత్రాన 90% మంది హక్కులు అవకాశాలు అధికారాలను ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కేవలం మీ చేతిలో అధికారం ఉందనే ఒకే ఒక ఉద్దేశం కదా. ఇవాళ 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు మా ఓటుని మేము వినియోగించుకొని మా హక్కుల్ని మేము సాధించుకుంటే మా రాజ్యాంగాన్ని మేమే కాపాడుకోగలుగుతాం. ఆ కాపాడుకోవాలనే ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ గిరిజన శక్తి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రక్షణ ర్యాలీని ఇక్కడ నిజాం కాలేజ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఇది మన అందరి హక్కు సోదరులారా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ద్వారానే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చాయి. ఇవాళ భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు తమకు అనుకూలంగా చట్టాలను మలుచుకుంటున్నటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇవాళ బీసీ బిల్లు 42% అసెంబ్లీలో తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఈ బీసీలకు అధికారంలోకి వస్తారు వీళ్ళు
వీళ్ళు అధికారంలోకి వస్తే మా ఆటలు సాగవు, ఈ బ్రాహ్మణ మనవాదుల యొక్క ఆటలు సాగవనే ఉద్దేశంతో పార్లమెంటులో వీళ్ళు తీర్మానం చేయకుండా తాత్సారం చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అదే విధంగా ఇక్కడనే కాకుండా దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలి. ఎవరు ఎంతనో వారి వాటా అంతా 75 ఏళ్లుగా మా భుజాల మీద మమ్మల్ని అనగదొక్కుతూ పరిపాలిస్తున్నారు ఈ బ్రాహ్మణ మనువాద పాలకులు. వీళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, మా హక్కుల్ని అవకాశాలను దెబ్బతీస్తూ, జిత్నా జిత్ని సంఖ్య బారే ఉత్ని ఉత్ని ఇస్సేదారి అన్నట్టు ఎవరి జనాభా ఎంతనో వారి వాటా అంతా పార్లమెంటులో మేము ఎంతమంది ఉన్నామో జనాభా దామాషిక ప్రకారం మేము కూడా అంతే మంది ఉండాలి. మరి ఇన్నేళ్ల నుంచి ఎవరేళ్తున్నారు రాజ్యం? ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నది? దయచేసి యావత్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఇవాళ ఏప్రిల్ 14న గిరిజన శక్తి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ర్యాలీకి, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ర్యాలీకి, అదేవిధంగా గిరిజన సంఘాల నాయకులు రాజేష్ అన్న గారు, అదేవిధంగా మాదిగ యూత్ ఫోర్స్ నాయకులు రమేష్ గారు, మిగతా ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. దానికి సంపూర్ణ మద్దతు తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం తరపున మేము కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భారత్.